ఎంత అమ్మాయి చేసినట్టుంది అమ్రపాలి ఆలోచన అమ్మాయిది అనుకుంటాను. అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగానే ప్లాన్ చేసేది. అంటే ఐఏఎస్లకు ఉండేటటువంటి ఆలోచన తీరులో కొంతమంది కాస్త క్రియేటివ్గా ఆలోచిస్తారు. అమ్మాయి కాస్త అల్ట్రా మోడర్న్ ప్లస్ కల్చరల్ తెలిసిన అమ్మాయి, మన వైజాగ్ అనుకుంటా, తెలంగాణకి వెళ్ళి మళ్ళీ మన రీసెంట్గా మనకి ఇచ్చారు కదా, చేస్తుంది. తన ఆలోచన కందులు దుర్గేష్ కూడా సినిమా రంగం నుంచి వచ్చినోడు, ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళతో తిరిగేటటువంటి వాడు కాబట్టి కాస్త బాగా టూరిజం ఇంపాక్ట్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఆలోచన, చంద్రబాబు గారు అనేటటువంటిది దానికి ప్రోత్సహిస్తున్నారు, డబ్బులు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఆంధ్రాకి ఫ్లోటింగ్ పాపులేషన్ అవసరం ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విపరీతమైన ఫ్లోటింగ్ పాపులేషన్తో ఉంది. ఎందుకని? ఎండోమెంట్ టూరిజం బాగా డెవలప్ చేశాడు. అయోధ్య, మధుర, కాశీ ఇట్లాగా. మీకు ఉత్తరాఖండ్ బతికేదే టూరిజం మీద, ఆధ్యాత్మిక టూరిజం మీదనే బ్రతుకుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో ఇదివరకు ఏంటి, ఒక ఆస్పెక్ట్ నుంచి ఇప్పుడు ఈ టూరిజం అన్నటువంటి దాని మీద విపరీతమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు తిరుపతి దేని మీద బతుకుతుంది? దాని మీదనే బ్రతుకుతుంది, టూరిజం మీదనే, పుణ్యక్షేత్రంగా. ఇక్కడ ఈ ఒక టూరిస్టులు నిరంతరం సంచరణ. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తే, ఇప్పుడు నాకు ఇంట్లో పిల్లలు కూడా అదే అంటుంటారు అనమాట, విజయవాడ గుంటూరులో ఏముంటుంది మనకి, ఏదన్నా ఏ ఎగ్జిబిషన్ పెడతానో అది తప్పించి ఇంకేం కనిపించదు. లేకపోతే సినిమాలు ఇప్పుడు అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ లేదు మీకు. హైదరాబాద్లో నక్లెస్ రోడ్ వెళ్దామా, రామోజీ ఫిలిం సిటీ వెళ్దామా, లేకపోతే హైటెక్ సిటీ వైపు వెళ్దామా, చూడడానికి బోలెడు కనబడతాయి అక్కడ. ఏది అదేదో దాని పేరే ఉంటారు, నీళ్ళల్లో డ్యాన్స్